హలో ఫ్రెండ్స్, మేము మా రైల్వే కోడూరు నుంచి నెల్లూరుకి వెళ్తున్న దారిలో రాపూర్ దగ్గర రాపూర్కి ఒక 1/2 కిలోమీటరు చిట్వేల్ రోడ్డు పక్కే ఈ బుజ్జిగాడు ఫ్యామిలీ రెస్టారెంట్ డాబా ఓపెన్ చేశారు. ఇక్కడ ఆయన వెంకటగిరి ఎమ్మెల్యే వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళాడు. ఇక్కడ పొద్దున్నే వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ పొంగలి సెక్షన్ ఏర్పాటు చేశారు. తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచే ఇంకా మిగిలిన వంటలు అన్నీ ఉంటాయి డాబాల ఐటమ్స్. వీళ్ళ దగ్గర అన్నీ ధరలు కూడా తక్కువే ఉన్నాయి. ఐటమ్స్వి క్వాలిటీ బాగుంటుంది నీట్గా. ఒకసారి మన ఈ రూట్లో మంచి కాస్ట్లీ ఫుడ్ కానీ డాబాలు కానీ ఏవీ లేవు. ఈ రైల్వే కోడూరు నుంచి నెల్లూరుకి పోయే దారిలో, రాజంపేట నుంచి నెల్లూరుకి పోయే దారిలో చిట్వేలు దాటుకున్నాక ఘాట్ రోడ్ దిగినాక రాపూరికి ఒక 1/2 కిలోమీటరు యువతల ఇంకెక్కడా లేవు. వీళ్ళు మంచి ప్లాన్ వేసి పెట్టారు. అద్భుతంగా ఉంటుంది వీళ్ళ ప్లాన్ కూడా. అంతా నీట్గా ఉంది. కూర్చొని తినడానికి కానీ, ఫ్యామిలీస్ కానీ, అవుట్ ప్లేస్ కానీ, వాష్రూమ్ కానీ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా విజిట్ చేయండి. టేస్ట్ అయితే బాగున్నాయి ఐటమ్స్. మేము వచ్చేటప్పుడు రిటర్న్ తిన్నాం కానీ నాకు వీడియో తీసే అవకాశం లేదు, సెల్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు, మేము ఎప్పుడూ నెల్లూరుకి పోతూ ఉంటాము, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ అన్నీ కూడా నేను వీడియో తీసి పెడతాను. ఇది పొద్దున్నే మేము వెళ్ళేటప్పుడు ఓపెనింగ్ వీడియో ఇది. వాళ్ళు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. నన్ను యూట్యూబర్ అంటే కూడా బాగా రిసీవ్ చేసుకొని, మీ కోడూరు వాళ్ళు కూడా మాకు బంధువులు ఉన్నారు, అది ఇది బాగా ఊరు కలుపుకున్నాము. ప్రశాంతంగా బాగా మాట్లాడుకున్నాము. మంచి అన్న వానరు కూడా మంచి వ్యక్తి, కానీ బాగా రిసీవ్ చేసుకున్నాడు కస్టమర్స్ని. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఆ రూట్లో మీరు వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. చాలా బాగుంటాయి ఐటమ్స్. ఇంక ఈ దరిదాపుల్లో అయితే మంచి ఫుడ్ దొరకడానికి లేదు ఎక్కడ. కాబట్టి ఎవరైనా కూడా కారులో వెళ్ళేవాళ్ళు, ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళు ఈ రెస్టారెంట్ డాబాని ఖచ్చితంగా విజిట్ చేసి హ్యాపీగా అక్కడ తిని మీ ప్రయాణాన్ని సాగించండి. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. నా వీడియో కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా సబ్స్క్రైబర్లు అయితే లైక్ చేసి నన్ను కామెంట్ ఏదన్నా కూడా చెప్పండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టిఫిన్ వాళ్ళు ఏర్పాటు చేసిన టిఫిన్ కూడా టేస్ట్ బాగుంది.